అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ 'అసుర' 3వ భాగం. ఆనంద్ కుమార్ని కలవటానికి విఆర్ఎం కన్స్ట్రక్షన్ ఎండి రుద్రమూర్తి, మేనేజర్ రామ్ వచ్చారు. వాళ్ళు చేయబోయే ప్రాజెక్ట్ అగ్రిమెంట్ గురించి కాసేపు చర్చించుకున్నాక, వేద, ఈ ఫైల్స్ అన్నిటినీ కాపీ చేసి జాగ్రత్తగా ఆఫీస్కి పంపించు. వేద వైపు చూడకుండా ఫైల్ని పక్కన పెడుతూ అన్నాడు ఏకే. ష్యూర్ బాస్, వెంటనే పంపిస్తాను. ఫైల్ని తీసుకొని అక్కడి నుండి కదలబోయింది వేద. మిస్ వేద, 1 సెకండ్. లంచ్ టైం ఎలాగూ అయింది, మాతో లంచ్కి ఎందుకు జాయిన్ అవ్వకూడదు? రుద్రమూర్తి మనస్ఫూర్తిగా అడిగాడు. పర్లేదు సార్, నాకు కొంచెం పనుంది, అయ్యాక వచ్చి జాయిన్ అవుతాను. వేద ఫైల్ తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రుద్రమూర్తి పక్కనే ఉన్న మేనేజర్ రామ్ వైపు చూశాడు. మీరు కూడా మిస్ వేదాకి సహాయం చేస్తే పని తొందరగా అవుతుంది, అందరం కలిసి లంచ్ చేయొచ్చు. రుద్రమూర్తి అనటంతో రామ్ వెళ్ళబోతూ ఏకే వైపు తిరిగి చూశాడు. ఎవరి పనులు వాళ్ళకి కష్టం కాదు, అయినా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే మంచిది. ఏకే కంఠం ఖచ్చితంగా వినపట్టంతో మరేమీ మాట్లాడలేకపోయాడు రుద్రమూర్తి. తనకి ఎదురుగా ఏర్పాటు చేసిన భోజనాన్ని నిశ్శబ్దంగా తింటం మొదలుపెట్టాడు. కొన్ని నిమిషాల తర్వాత ఫైల్ని పక్కన పెట్టి వెయిటర్ని పిలిచింది వేద. తక్కువ షుగరున్న ఆరెంజ్ జ్యూస్ త్వరగా తీసుకురా. వేద మాట వినగానే రామ్ ఆశ్చర్యపోయాడు. ఏంటి వేద మేడం, లంచ్ టైంలో జస్ట్ ఒక ఆరెంజ్ జ్యూసా? ఇది మీకు కాదు, మీరు భోజనం చేయండి. వేద అంటూ ఉండగానే వెయిటర్ జ్యూస్ తీసుకుని వచ్చాడు. దాన్ని అందుకుని జాగ్రత్తగా ఏకే ముందుంచింది వేద. ఒకవైపు తన ఆఫీస్ పని చూసుకుంటూనే మరోవైపు ఏకే గురించి ఆలోచించటం, తన గురించి జాగ్రత్తలు తీసుకోవటం రుద్రమూర్తికి ఆశ్చర్యంగా అనిపించింది. ఇంకా నయం, మమ్మల్ని కూడా జ్యూస్తో కడుపు నింపి పంపిస్తారనుకున్నాను. తనలో తనే చిన్నగా గొనుక్కున్నాడు రామ్. ఏకే జ్యూస్ తాగుతూ ఉండగా వేద ఫైల్స్ తీసుకొచ్చి అందులో ఉన్న ప్రతి పేపర్ని వివరించింది. అతనికి కోపం తెప్పించకుండానే తనకి కావలసిన చోట సైన్ తీసుకుంది. తనకున్న కొన్ని అనుమానాల గురించి అడిగింది. ఏకే అడిగిన ప్రతి ప్రశ్నకి ఓపిగ్గా సమాధానమిచ్చింది. వేదాన్ని చూస్తుంటే రుద్రమూర్తికి రామ్కి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ముఖ్యంగా తన బాస్ గురించి తను తీసుకుంటున్న జాగ్రత్తల విషయంలో ఆమె మీద మరింత అభిమానం పెరిగింది. అందరూ భోజనం చేయటం పూర్తయింది. ఏకే వేద వైపు చూశాడు. అతని చూపులోని భావమేంటో వేదాకి వెంటనే అర్థమైంది. రుద్రమూర్తి గారు, ఈ ప్రాజెక్టు గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఇది మా బాధ్యత. మీరు నిశ్చింతగా ఉండండి, ఇకపై అన్నీ సాఫీగా జరుగుతాయి. మనం మళ్ళీ కలుద్దాం. వేద అనటంతో మాకు మీ మీద నమ్మకం ఉంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ మీతో మరిన్ని చేయించుకోవాలనుకుంటున్నాము. సంతోషం. రుద్రమూర్తి అంటూ ఉండగా ఏకే మొబైల్ రింగ్ అయింది. కాల్ లిఫ్ట్ చేసి అందులో మాట్లాడుతూనే బయటికి వెళ్ళిపోయాడు ఏకే. వెనకాలే పెద్దడుగులు వేస్తూ వేద కూడా కదిలింది. మిస్ వేద, ఒక్క మాట. రుద్రమూర్తి అనటంతో వేద ఆగి వెనక్కి తిరిగి చూసింది. మీ పనితనం చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా పని మీద ఉన్న శ్రద్ధ, బాస్ మీద భక్తి రెండూ అద్భుతం. కానీ ఇక్కడ మీకు అందాల్సిన మర్యాద అందటం లేదు. మీ విషయంలో నిర్లక్ష్యం జరుగుతుంది. ఇది నా విజిటింగ్ కార్డ్, మీరు కావలసినప్పుడు రండి, ఇక్కడికంటే డబుల్ శాలరీ ఇస్తాను అంటూ వేదాకి తన విజిటింగ్ కార్డు అందించాడు రుద్రమూర్తి. ఆ కార్డు తీసుకొని వేద నవ్వుతూ అటూ ఇటూ తిప్పి చూసింది. ఆ నవ్వుకి అర్థం అంగీకారం అనుకున్నాడు రుద్రమూర్తి. అతనికి సంతోషంగా అనిపించింది. అయితే వస్తున్నారా? అడిగాడు రుద్రమూర్తి. నాకు ఇక్కడ దొరికే గౌరవం చాలు, అంతకు మించి నాకు అవసరం లేదు. ఎంతో మంచి క్వాలిఫికేషన్ ఉండి బయట ఉద్యోగాలు లేక తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు కావాలంటే చెప్పండి, నేను ఒకరిని తీసుకొస్తాను. బై ది వే, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. వేద నవ్వుతూ సమాధానమిచ్చింది. ఏంటి వేద, మా సార్ నీ మంచి కోసమే చెప్తున్నారు. మా ఆఫీస్కి వచ్చావంటే నీకు ఇక్కడ ఉన్న దానికంటే మంచి స్థాయిలో ఉంటావు. గౌరవంతో పాటు నీ విలువ కూడా పెరుగుతుంది. ఒక స్నేహితుడిగా చెప్తున్నాను, వచ్చిన అవకాశాన్ని వదులుకోకు. వేదాన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తూ అన్నాడు రామ్. మిస్టర్ రామ్, మీరు ఆ కంపెనీకి మేనేజర్ మాత్రమే, నాకు స్నేహితుడు కాదు. మీరేం పని మీద వచ్చారో ఆ పని చూసుకుంటే మంచిది.
నేను ఆ బాస్కి పియ్యేని. నాకు ఆయన బాస్. అంతవరకే. అది చాలు. నవ్వుతూనే సమాధానమిచ్చి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది వేద. అది విన్న రుద్రమూర్తికి, రామ్కి అంతకుముందు ఏకే మాట్లాడిన మాటలు గుర్తొచ్చాయి. బాస్కి తగ్గ పియ్యే. ఒకరికొకరు సరిపోయారు. రామ్ చిన్నగా అన్నాడు. రుద్రమూర్తి, రామ్ అక్కడ్నుండి వెళ్ళిపోయారు. ఏకేకి కావలసిన ప్రతి అవసరాన్ని వేద చూసుకుంటుంది. తను మనిషే. తనకి పొట్టుంటుంది. దానికి ఆకలి వేస్తుంది. ఏకే పనిలో ఉన్నంతసేపు ఆమె తన ఆకలిని మర్చిపోతుంది. అతను తన గదిలోకి వెళ్ళబోతూ, వేద, ఓ అరగంట పడుకుంటాను. ఈలోపు కావలసిన అరేంజ్మెంట్స్ అన్నీ చెయ్యి. 4 గంటలకల్లా ఖచ్చితంగా అన్నీ పూర్తవ్వాలి చెప్తూనే టైని లూజ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాడు ఏకే. వేదాకి అప్పుడు ఆకలిగా అనిపించింది. బాస్ చెప్పిన పని చెయ్యాలంటే ఇంకా 30 నిమిషాలుంది. గదిలోకి తెప్పించుకొని తినటమే మంచిది. అంతకుమించి సమయం లేదు. తన గదిలోకి తీసుకురమ్మని చపాతీని ఆర్డర్ చేసి అది తింటూనే పని చూసుకుంది వేద. ఒక్క నిమిషం అటూ ఇటూ కాకుండా ఖచ్చితంగా 4 గంటలకి ఏకే గది తలుపు తట్టింది. ఎస్, కమిన్ అంటూ లోపల నుండి వినిపించింది. వేద లోపలికి వెళ్ళగానే ఏకే మీటింగ్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అతని కోటుపైన గులాబీ పువ్వు కనిపించగానే ఉదయం తన మీద పడ్డ గులాబీ రేకుల వర్షం గుర్తొచ్చింది. ఏదో ఆలోచిస్తూ వేరే లోకంలోకి వెళ్ళిపోయి మైమరుపుగా ఉండటం ఏకే గమనించాడు. వేద అని పిలవటానికి బదులుగా నివేద అంటూ తన్ని వర్తమానంలోకి తీసుకురావటానికి గట్టిగా అన్నాడు. వేద ఉలిక్కిపడి తన చేతిలో ఉన్న ల్యాప్టాప్ని వదిలేయబోయింది. కింద పడిపోబోతున్న దాన్ని ఏకే అందుకున్నాడు. వెళ్దామా? ల్యాప్టాప్ని చేతిలో పెడుతూ అన్నాడు. సారీ బాస్ తడబడుతూనే చెప్పి ఆ గదిలో నుండి పిల్లి పిల్లలా నెమ్మదిగా నడుస్తూ బయటకొచ్చేసింది. మరో 2 గంటలకి మీటింగ్ పూర్తయింది. వేదాని లోపలికి పిలిచాడు ఏకే. వేద, దిస్ ఈజ్ ది లాస్ట్ వార్నింగ్. 10 నిమిషాల్లో పార్టీ ఉంది. గెట్ రెడీ. ఆమె వైపు కోపంగా చూస్తూ అన్నాడు. సారీ బాస్. వేద నిశ్శబ్దంగా తలదించుకొని ల్యాప్టాప్ని ఫైల్ని తీసుకుని వెళ్ళిపోయింది. వెళ్ళటంతోనే పార్టీకి తగ్గట్టు మోడ్రన్ డ్రెస్సులోకి మారిపోయింది. అతను గది తలుపు తెరవకముందే అక్కడ నిలబడి సిద్ధంగా ఉంది. ఏకే ముందు నడుస్తుంటే అతన్ని అనుసరించిన వేద ఒక అడుగు ముందుకు వేసి ఎదురుగా ఉన్న కారు డోర్ తెరిచి నిల్చుంది. ఇవాళ డ్రైవింగ్ నువ్వే చేస్తున్నావు ఏకే చెప్తూ లోపల కూర్చున్నాడు. ఇలాంటివన్నీ అలవాటు అన్నట్టు డ్రైవింగ్ సీట్లో కూర్చుంది వేద. రేపు జరిగే కార్యక్రమాల గురించి కాసేపు చర్చించాక ఏకే చెప్పిన అడ్రస్కి చేరుకుంది. అది ఒక 5 స్టార్ హోటల్. వేద కారు దిగి ఏకే కోసం కారు డోర్ తెరిచింది. వేద ఏకే వెనకాల వెళ్తూ ఉండగా అతను వస్తాడని ఊహించిన అందరూ ఒక్క నిమిషం ఆశ్చర్యంతో లేచి నిలబడ్డారు. పార్టీ ఏర్పాటు చేసిన కంపెనీ అధినేత పలకరించడానికి పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాడు. కానీ ఏకే అదంతా తను పట్టించుకోలేదు. లోపలికి వెళ్ళి ఓ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. వేద ఆలోచిస్తూ అతని వెనకాలే నిల్చుంది. ఆమెకి తెలుసు ఇలాంటి పార్టీలకి తన బాస్ రాడని. కారణం మరీ పెద్దదైతే తప్ప అతను వచ్చేవాడు కాదు. ఆమె ఆలోచనల్లో ఉండగానే హాయ్ వేద అంటూ ఒకతను నవ్వుతూ వచ్చి ఆమె పక్కన నిలబడ్డాడు. అకస్మాత్తుగా అలాంటి పార్టీలో తన్నెవరో పిలవటం చూసి ఆమె పక్కకి తిరిగి చూసింది. ఒకతను నవ్వుతూ కనిపించాడు. చాలా సర్ప్రైజింగ్గా ఉంది. నువ్వు కూడా వచ్చావా? వచ్చాను. నాకు సర్ప్రైజింగ్గా లేదు సంజీవ్ అంటూ పక్కకి తిరిగి చూసింది వేద. అక్కడ ఏకే కనిపించలేదు. అతని కోసం చుట్టూ చూసింది. ఎక్కడా కనిపించలేదు. ఏంటి వేద కంగారు పడుతున్నావు? మీ బాస్ ఏమీ చిన్నపిల్లోడు కాదు తప్పిపోవడానికి. మన ప్రేమని అర్థం చేసుకున్నట్టున్నాడు. అందుకే ప్రైవసీ ఇచ్చాడు. కనీసం మీ బాస్కి అర్థమైనట్టు నా ప్రేమ నీకు అర్థం కావట్లేదు. అదే నా బాధ. అతను కన్నీళ్లు తుడుచుకున్నట్టు ఒక వేలుతో అటూ ఇటూ తుడుచుకున్నాడు. వేద ఏకే కోసం చుట్టూ చూసింది. ఆమెకి భయంగా అనిపించింది. ఎక్కడా కనిపించలేదు. నాతో ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నాకిష్టం ఉండదు. నాకేం చెయ్యాలో అర్థం కావట్లేదు. బాస్ కనిపించట్లేదు. వేద అంటూనే ఏకే కోసం ముందుకు కదిలింది.
అలా నడుస్తూ వెళ్తున్న వేదాన్ని చూస్తుంటే మతి పోయినట్టు ఉంది సంజీవ్కి. ఆరెంజ్ కలర్లో ఉన్న వెస్ట్రన్ డ్రెస్ వేసుకుంది. ఆ కలర్ ఆమె స్కిన్ టోన్కి సరిగ్గా నప్పింది. తన్ని చూసిన వాళ్ళెవరైనా మరొక్కసారి తిరిగి చూడాల్సిందే. ఆమె అందంతో పాటు ఫిజిక్ని కూడా అంతే అందంగా మెయింటైన్ చేస్తుంది. కానీ వేద ఒకరి చూపుల్ని పట్టించుకోదు. ఎప్పుడూ తను జాగ్రత్తగా చూసుకునేది తన బాస్ని మాత్రమే. ఎవరితో అయినా మాట్లాడాలంటే వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ బిజినెస్ గురించి మాత్రమే మాట్లాడుతుంది. ఎవరిని దగ్గరికి రానివ్వదు. చనువుగా మాట్లాడాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరిని ఒకడుగు దూరంలోనే ఉంచుతుంది. వేద, మీ బాస్ ఇక్కడ కనిపించట్లేదు. కాసేపు ఇద్దరం మాట్లాడుకుందామా? 2 నిమిషాలు. సంజీవ్ పరిగెత్తుకుంటూ వచ్చి వేదాకి ఎదురుగా నిలబడి అడిగాడు. నువ్వింకా వెళ్ళలేదా? ఇక్కడే ఉన్నావా? దూరంగా జరుగు. మళ్ళీ ఇలా కనిపిస్తావా? ఇవ్వాల అస్సలు వదలను. నువ్వు నాతో మాట్లాడి తీరాల్సిందే. సంజీవ్ మొండిగా అన్నాడు. అయితే ఎక్కడైనా దూకి చావు, నన్ను మాత్రం వదిలే. అతన్ని పక్కకి తప్పించి ఏకే కోసం వెతుకుతూ వచ్చింది వేద. చుట్టూ చూస్తూ వేగంగా నడుస్తూ ముందుకు వెళ్తూ ఉండగా ఏకే ఒక్కసారిగా వేద ముందుకొచ్చి నిలబడ్డాడు. వేద అది గమనించలేదు. అతన్ని ఢీకొట్టి ఒకడుగు వెనక్కి వేసింది. ఏకే సార్, నాకొక సెల్ఫీ కావాలి. ఏకే వెనకాల నుండి కొంత దూరంలో మాట వినిపించగానే వేద తల పక్కకి వంచి చూసింది. అతని వైపు 4 ఆడపిల్లలు వస్తూ ఉండటం కనిపించింది. ఏకే సార్, మీతో ఒక్క ఫోటో అయినా దిగాలి. నాకు మీరంటే భయం లేదు, ప్రేమ మాత్రమే ఉంది అంటూ మరో అమ్మాయి ముందుకొచ్చింది. ఏకేకి ఆ మాటలన్నీ చిరాగ్గా అనిపించాయి. ఒకడుగు ముందుకు వేసి వేద చేతిని పట్టుకుని దగ్గరికి లాగాడు. ఆమె అతని గుండెల మీదకొచ్చి వాలిపోయింది. తన బాస్ ఏం చేస్తున్నాడో అర్థమైనా అతనికి దూరంగా జరగలేకపోయింది. అతని కోసం వచ్చిన ఆడపిల్లలందరూ అతనికి దగ్గరగా మరో అమ్మాయి ఉండటంతో దూరంగా నిల్చుని అలానే చూస్తూ ఉండిపోయారు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.